ప్రభువా మా తండ్రి గారు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు అనేక మంది నాయన తండ్రి నీ దైవ సేవకులు, నాయన తండ్రి వారి హృదయాలు నోరును తెరిచి నాయన నేను స్తుతించారు, నేను గనపరచు ప్రభువా. వారితో కలిసి నాయన తండ్రి మా స్తుతులన్నీ నాయన తండ్రి నీ యొక్క పాదాల దగ్గరికి చేరాయని నమ్మి నాయన నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగో తండ్రి, ఇప్పుడు శ్రేష్టమైన నీ వాక్యాన్ని కోసం నాయన ఆశతో మేము ఎదురు చూస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈరోజు పరిశుద్ధ సిస్టర్ నాయన తండ్రి వాక్యాన్ని విరిచి వడ్డించబోతా ఉన్నారు ప్రభా. నాయన నీ సిలువ చాటున నాయన తండ్రి నీ యొక్క కుమార్తెను నాయన తండ్రి మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. నాయన తండ్రి నీ మాట్లాడితే నాయన తండ్రి మేము బ్రతుకుతాం ప్రభా. నీ వాక్యమే జీవదారులు ప్రభా. నీ వాక్యము నాయన జుంటు తేనె కంట మధురమైనది ప్రభా. అతి శ్రేష్టమైన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం. నీ సేవకురాలు ద్వారా నాయన మీరు ఏదైతే నాయన తండ్రి మా కోసం సిద్ధపరిచి ఉన్నారో నాయన ఆ వాక్యాన్ని మేము గ్రహించగలుగుటకు నాయన తండ్రి ఆత్మీయ నాయన తండ్రి నేత్రములను మనసును మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఉదయకాల సమయన నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన తండ్రి మా కోసం నాయన నీ ప్రియకుమారుడైన యేసుని నాయన తండ్రి సిలువకు నాయన అప్పగించటానికి కూడా నాయన సిద్ధపడి నా విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి నీ ప్రియకుమారుని కన్నా నాయన తండ్రి మమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ వాక్యానికి లోబడుతూ నాయన తండ్రి నిన్ను మహింపరుస్తూ నాయన తండ్రి నిన్ను స్తుతిస్తూ నీ బలిపీఠం నుంచి జాలువారే నాయన శ్రేష్టమైన నీ వాక్యం కోసం ఎదురు చూస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నాయన తండ్రి నీ యొక్క సేవకురాలు బలపరచమని నూరంతల ఆత్మాభిషేకాన్ని దయచేయమని మాకందరికీ నాయన తండ్రి ఈరోజు దీవెనగా ఆశీర్వాదంగా మీరు అనుగ్రహించినందుకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ప్రసీద గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సిస్టర్ ప్రసీద కందే గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. 2 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగంలో వారు సేవలు అందించారు. వారి ప్రియమైన భర్త డాక్టర్ దేవదానం కందె గారు 3 దశాబ్దాలకు పైగా లెక్చరర్ గా సేవ చేసిన పిదప ప్రస్తుతం గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంపునకు చాప్లిన్ గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రసీద గారు తిరుపతి జిల్లా గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంపునకు ఆక్సిలరీగా సేవలు అందిస్తూ వివిధ పరిచర్యలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రసీద మరియు దేవదానం గారులకు వివాహమైన కుమారుడు, వివాహమైన కూతురు మరియు ఒక మనవరాలు ఉన్నారు. వారు తరచుగా మన గ్రూప్ లో వాక్యం చెప్తారు. ప్రతిదినము మరి పెందల కడనే 3ంటికి జాయిన్ అయ్యి మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా ఉన్నాం. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని వినండి. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్ అండి. మ్యూట్ లో ఉంది చూడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఝాన్సీ గారు. అలాగే ప్రార్థన చేసిన సునీత రవికుమార్ గారికి కూడా ప్రభు నామంలో వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి, అలాగే కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామంలో వందనాలండి. ఈ దినము ప్రార్థనతోటి మన వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. జీవం కలిగిన దేవ జీవాధిపతి పరిశుద్ధ పాదాలైనా ఇది వాక్యం చెప్పేదానికి నాకు కావాల్సిన శక్తిని కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా కూడిగా ఆది అంత మీరే ఎవరైనా చేసినాము. ఇది మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం నుండి 21 వరకు చూసుకున్నామండి. నేను చదువుతాను. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును
తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇది మనకు ఇస్రాయేల్ అంటే యూదులు మాత్రమే. మనకు తెలిసినట్లుగా 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో అహీయ ప్రవక్త యెరొబామికి కనిపించి చెప్తాడు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఎవరంటే సొలొమోను కుమారుడైన రెహబాం సమయంలో. కాబట్టి నేను 12 గోత్రాల్లో 10 గోత్రాలు నీకు ఇస్తానని అహీయ ప్రవక్త గారు ఏం చేస్తారంటే తాను వేసుకున్న కొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపి 10 ముక్కలేమో యెరొబాంకి ఇస్తాడు. ఈ 10 నువ్వు తీసుకో, దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తున్నాడని. అలాగే 2 ముక్కలు అంటే బెన్యామీను యూదా గోత్రాలు వచ్చి దావీదుకి నేను ప్రమాణం చేశాను కదా చిరకాలం అతనికి రాజ్యం ఇస్తానని, కాబట్టి రెహబాము రాజుగా ఉంటాడు, తర్వాత దావీదు సంతతి వారికి అది విస్తరించబడుతుందని చెప్పాడు. కానీ అహీయా ఏం చేశాడంటే వీళ్ళు ఏటేటా 3 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు విధి ప్రకారంగా పురుషులందరూ 3 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఈయన ఎక్కడ ఉంటాడంటే ఎఫ్రాయిమీయుడు కాబట్టి ఆయన ఏమనుకుంటాడంటే నేను కానీ ఇలాగే వీళ్ళని యెరూషలేముకి పంపిస్తా ఉంటే అక్కడ ఎక్కడుంటాడంటే ఎఫ్రాయిం మన్యమందు షెకెము అనే పట్టణాన్ని కట్టించి అక్కడ ఉంటాడు. ఆయన షెకెములో కాపురం ఉంటాడు. ఎఫ్రాయిం పట్టణం నుంచి వీళ్ళు యెరూషలేముకి కానీ వెళ్తే వాళ్ళు తిరిగి తమ పాత యజమాని వైపు తిరిగిపోతారు. నాకు ఇంకా రాజ్యం ఉండదు, మరలా ఈ 10 గోత్రాలు కూడా దావీదు కుమారులకి వెళ్ళిపోతాయి అనుకొని ఆయన ఏం చేస్తాడంటే 2 బంగారు దూడలు చేయించి ఒకటి బేతేలులో ఒకటి దానులో ఉంచి వాళ్ళకి చెప్తాడు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవా ఇవే అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు. నమ్మి ఎవరి దగ్గర బేతేలు దగ్గర ఉన్న వాళ్ళు బేతేలు, దాని దగ్గర ఉన్న వాళ్ళు దానికి వెళ్ళి పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా విగ్రహారాధనని స్టార్ట్ చేశాడు యెరొబాము. అప్పుడు దేవుని ఉగ్రతకి వాళ్ళందరూ గురయ్యి వాళ్ళు అష్షూరు రాజు చెరకు వెళ్తారు. అదే పద్ధతి మళ్ళీ యూదులు అంటే బెన్యామీను యూదా గోత్రం కలిపి ఈ యూదులు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా విగ్రహారాధనకు పాల్పడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కల్దీయులకు అప్పగిస్తాడు. వాళ్ళని కల్దీయులు అంటే బబులోనీయులు. అప్పగించినప్పుడు నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేస్తాడు. అలాగే ప్రాకారాలను కూల్చేస్తాడు. అధిపతుల ఇల్లు అన్ని కూల్చేసి ప్రశస్తమైన వస్తువులన్నీ కూడా నాశనం చేసి దేవుని మందిర ధనాగారంలో ఉన్న వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి తన దేవతాలయంలో పెట్టుకుంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 23 వచనంలో దేవుడు చెప్తాడు, వారు దేవుని నియమమును పాటించినందువలన వారు దేశముల మధ్య చల్లా చెదరయ్యారు అంటున్నాడు. అంటే దేవుని నియమాలు పాటించలేదు వాళ్ళు, అందుకని వాళ్ళు చల్లా చెదరైపోయారు. కానీ దేవుడు మళ్ళీ వాళ్ళని తిరిగి రప్పిస్తానంటున్నాడు. అది ఎక్కడ ఉంటదంటే మనకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును అని చెప్తున్నాడు. అంటే 70 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు బబులోను చెరకు వెళ్ళినా సరే 70 సంవత్సరాలు అయిన తర్వాత మరలా తిరిగి రప్పిస్తాను అంటున్నాడు దేవుడు వాళ్ళని. అలా తిరిగి రప్పిస్తే వాళ్ళు రావాలి. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈ లోపల దానియేలు
తెలుసుకున్నాడు ప్రవచనాల ద్వారా. తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏంటంటే ఇర్మీయా ప్రవక్త ప్రవచనం ద్వారా దానియేలు తెలుసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా, నువ్వు 70 సంవత్సరాల తర్వాత మమ్మల్ని తిరిగి చెర నుంచి విడుదల చేస్తానంటున్నావు కదా, మరి ఇంకా మాకు విడుదల ఇవ్వలేదేంటి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు దానియేలుతో చెప్తున్నాడు. దానియేలుకి మనకి ఇది అంతకుముందు బాబీ గారు వర్ణించారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో గబ్రియేలు దూత వస్తాడు దానియేలు దగ్గరికి. దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించిన మొదటి రోజు సమాధానం తీసుకొని గబ్రియేలు దూత వస్తూ ఉన్నప్పటికీ అక్కడున్న పారసిక రాజు అంటే దయ్యాల రాజు ఏం చేస్తాడంటే అడ్డుపడతాడు గాబ్రియేల్ దూతకి. అప్పుడు మిఖాయేల్ దూత వచ్చి ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉపవాస ప్రార్థన గురించి కష్ట సమయంలో దానియేలు గారు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి జవాబు మొదటి దినాన్ని వచ్చినా సరే దయ్యాల రాజు అధిపతి అక్కడ అడ్డుపడిన కారణంగా ఆ సమాధానం దానియేలుకి రాలేదు. 21 రోజుల తర్వాత వేరే దూత వచ్చి సహాయం చేసినందువల్ల సమాధానం వచ్చింది దానియేలుకి. అయితే ఆ సమాధానము కేవలం మెస్సియ పుట్టుక మాత్రమే కాదు. దేవుడు అయ్యా మాకు విడుదలయ్యి అని దానియేలు ప్రార్థన చేస్తుంటే మెస్సియా వస్తాడు ఈ లోకానికి అనేదే కాకుండా యేసు శ్రమ మరణ పునరుద్ధానాలతో పాటు యుగాంతం వరకు కూడా దానియేలు గారికి దేవుడు తెలియజేస్తే మనకు ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 36వ వచనంలో ఉన్న తీర్పు 2 రాజులు 25వ అధ్యాయంలో కూడా ఉంటది మనకు. ఎప్పుడైతే అదృశ్య యుద్ధాలు అంటే ఆత్మలు యుద్ధం చేయటం మనకు కనబడదు, అదృశ్య యుద్ధాలు బలంగా ఉంటాయో అప్పుడు మన ప్రార్థన కూడా బలంగా ఉండాలి అని మనము అదృశ్య శక్తుల కంటే కూడా మన ప్రార్థన బలంగా ఉంటే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడని మనం దానియేలు గ్రంథం ద్వారా తెలియజేసుకోవచ్చు. ఇజ్రాయేలు నిరంతరంగా విగ్రహారాధన చేస్తున్నాడు, దేవునికి అవిధేయత చూపిస్తున్నారు కాబట్టి బబులోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే దానియేలుకి ఒక ప్రవచనం చెప్పబడింది. ఏంటంటే మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే 24వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చూస్తాం. మత్తయి 24:15 నుంచి చూస్తే ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అని ఉంటది. నాశనకరమైన హేయ వస్తువు అంటే పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేసే అసహ్యకరమైన వస్తువు. మనము పేతురు మిద్ది మీద నుంచి ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు ఇటలీ పటాల నుంచి కొర్నేలి పంపిస్తాడు మనుషుల్ని. పంపిస్తే వాళ్ళు వచ్చినప్పటికి ఈ పేతురు గారు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తుంటాడు మిద్ది మీద ఎక్కి. అప్పుడు పరవశుడై దేవుని ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద దుప్పటి వంటి పాత్ర భూమి మీదకి దిగి రావటం ఆకాశం నుంచి, దాంట్లో చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఉండటం, వాటిని చంపుకొని తినమని దేవుడు చెప్పటం. పేతురు అంటాడు, ప్రభువా నేను నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది కూడా తినలేదు అంటాడు. అంటే దేవుడు లేదు, నేను పవిత్రపరిచాను, అవి అపవిత్రం కాదని ముమ్మారు ఆ విధంగా జరిగిన తర్వాత అప్పుడు కొర్నేలి పంపించిన మనుషులు ఈయన్ని తీసుకొని వెళ్ళటం, కొర్నేలి దగ్గర ఈయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దిగి రావటం, తర్వాత వాళ్ళు బాప్తీసం పొందటం మనం చూస్తాం. అక్కడ చెప్పింది ఏంటంటే మనుషుల కొరకు అది, ఏ మానవుడు నిషిద్ధమైన వాడు కాదు అనే దానికి ఆ విధంగా దర్శనం వచ్చింది పేతురు గారికి. కానీ చాలా మంది మన క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే ప్రతిదీ తినొచ్చు, మనం ఏ విషయమైన ఏదైనా తినొచ్చు, దేవుణ్ణి ప్రార్థన చేస్తే అది పవిత్రం అయిపోతాయి అని చెప్పి మనం తినరాని పదార్థాలు కూడా తినే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇక్కడ అపవిత్రం చేసే అసహ్యకరమైన వస్తువు ఏంటంటే పంది వచ్చి మనకు యూదులకు ముఖ్యంగా అపవిత్రమైన జంతువు. దాన్ని అసలు తాకాలన్నా అసలు దాన్ని పదము వాడేదానికి కూడా వాళ్ళు అసహ్యపడేవాళ్ళు. ఇది ఎక్కడ జరిగిందంటే దాదాపుగా రోమన్ సైన్యం వచ్చి సొలొమోను దేవాలయము ముందుగానే బబులోను అంటే కల్దీయుల చేత నాశనం చేయబడింది. 2వ దినవృత్తాంతంలో మనం చూసినట్లుగా సొలొమోను మందిరము కల్దీయుల చేత నాశనం చేయబడింది. తర్వాత ఆ మందిరము హగ్గై అలాగే యెహోషువ యాజకుల ద్వారా నిర్మించబడింది. అప్పుడు జకర్యా హగ్గై ప్రవక్తలు ఉన్నారు. అయితే ఆ సమయంలో రోమా సైనికులు వచ్చి, ప్రభు చెప్పాడు కదా ముందే రాతి మీద రాయి ఉండకుండా ఉంటది, పడిపోతాయి అని చెప్పి,
శిష్యులు చూపిస్తారు ఈ దేవాలయము, దీని కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయంటే ప్రభు చెప్తాడు ఈ రాయి మీద రాయి ఉండదు అని చెప్తాడు. ఆ దేవాలయాన్ని అంటే హగ్గై సమయంలో నిర్మించబడిన దేవాలయం, దాన్ని మళ్ళీ హేరోదు రాజు కూడా విస్తరించాడు, అంటే ఎక్స్టెండ్ చేశాడు. దాన్ని హేరోదు దేవాలయం అని కూడా అంటాం. హేరోదు అయితే దేవుని మీద భక్తితో చేయలేదు, కానీ తనకు పేరు ప్రఖ్యాతుల కొరకు విస్తరించాడు దానిని రోమా సైనికులు క్రీస్తు 70లో నాశనం చేసేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యూదులకి మందిరము లేదు. 24 అధ్యాయం మత్తయిలో ప్రభు చెప్తున్నాడు, మెరుపు తూర్పు నుండి వచ్చి పశ్చిమానికి ప్రకాశించినట్లు మనుష్య కుమారుని రాకడ ఉంటుంది అంటున్నాడు 24-27లో. అంటే కొంతమంది మనకు చెప్తారు ఈ గదిలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్తారు. మీరు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. అంత్య దినాల గురించి చెప్తున్నాడు మనకి ఇక్కడ. తూర్పు నుండి పడమటికి మెరుపు మెరిసినట్లు అందరూ చూస్తారు దాన్ని. అంటే బహిరంగంగా ప్రభు వచ్చే రాకడ బహిరంగంగా ఉంటది, కానీ అది ఒక గదిలో జరిగేది కాదు, లేకపోతే రహస్యంగా ఉండేది కాదు అని దేవుడు ముందుగా చెప్తూ ఉన్నాడు మనకు. అలాగే ఆయన వచ్చేటప్పుడు న్యాయమూర్తిగా రాజులకు రాజుగా వచ్చేవాడై ఉన్నాడు. అంజూరపు చెట్టును చూసినప్పుడు అది చిగురించినప్పుడు ఆయన ద్వారం వద్దనే ఉన్నాడని తెలుసుకోమంటున్నాడు. అంజూరపు చెట్టు మనము మత్తయి సువార్త 21 అధ్యాయంలో చూస్తే అది శపించబడినట్లుగా ఉంది అంజూరపు చెట్టు. అదే అంజూరపు చెట్టు మత్తయి 24 అధ్యాయంలో అంత్యకాలానికి సూచనగా ఉంది. అంటే మనకు 1948 మే 14వ తేదీ ఇజ్రాయెల్కి ఎప్పుడైతే రాజ్యం ఏర్పడిందో, స్వాతంత్రం వచ్చిందో, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అసలు మామూలుగా మనకు పేతురు పెంతెకొస్తు దినాన ప్రసంగిస్తాడు కదా, ఏమనంటే యోవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ కుమ్మరింపిస్తానన్నాడు దేవుడు అంత్య దినాల్లోని. అప్పటికే స్టార్ట్ అయినాయి అంత్య దినాలు. కాకపోతే దేవుడు తన కృపను మన పట్ల విస్తరింపజేస్తూ ఉన్నాడు. మనము దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం చూస్తే, దర్యావేషు పరిపాలన మొదటి సంవత్సరంలో యెరూషలేము నిర్జనమైపోవడం 70 సంవత్సరాలు అట్లాగే ఉంటుందని ప్రవచనాల ద్వారా దానియేలు తెలుసుకున్నాడంట. దర్యావేషు కాలంలో తెలుసుకున్నాడు. అయితే ఈ 70 సంవత్సరాలు లెక్క దేవుడు దానియేలుకి 70 వారాలుగా తెలియజేశాడు. విడుదలైతే ఉంటుంది, మెస్సీయ వస్తాడు, కానీ ఆ 70 వారాలు వీళ్ళు బబులోను నుంచి విడుదలైనప్పటి నుంచి కాకుండా దేవాలయం పునర్నిర్మాణం అప్పటి నుంచి, అంటే సొలొమోను దేవాలయం పడగొట్టబడేసిన తర్వాత అర్తషస్త రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఆలయాన్ని పునర్నిర్మించమని. అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. మనకు అది ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటది. 7వ అధ్యాయంలో 11వ వచనం చదువుతాను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తషస్త ఇచ్చిన దావీదు నకలు. 14వ వచనము. మా రాజ్యమందుండు ఇశ్రాయేలీల్లోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణంకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలను. బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయు జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నీవు తీసుకొని పోవాలని అంటున్నాడు. ఏమేమైతే వీళ్ళు దోచుకొని వచ్చారో అవన్నీ తిరిగి ఇచ్చేస్తామంటున్నాడు. అలాగే అదే అధ్యాయంలో 22వ వచనం. 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్ష రసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పు ఇయ్యాలని చెప్తున్నాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పంపివేయకుండా ఆ రాజు ఇవన్నీ కూడా పంపిస్తున్నాడు. ఒకవేళ వీళ్ళ మాట ఎవరైనా వినలేదనుకోండి, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనుడు వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపవలను అంటున్నాడు. మరణశిక్ష విధించవచ్చు, లేదా ఖైదు విధించవచ్చు, ఆస్తి జప్తి చేయొచ్చు, లేదా స్వదేశీ బహిష్కరణ అయినా చేయొచ్చు అని చెప్పాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు క్రీస్తు పూర్వం 444వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. అర్తహషస్త ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా
పునర్నిర్మాణం స్టార్ట్ అయింది. దానియేలు 70 వారాలని 3 భాగాలుగా చేశాం. ఒక వారము అంటే 7 సంవత్సరాలు. మనం అది ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 29వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో చూస్తాం. ఆదికాండంలో 26 అధ్యాయంలో యాకోబు రాహేలుని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత వాళ్ళ మామయ్య లాబాను దగ్గర ఉన్నప్పుడు లాబాను అడుగుతాడు, నువ్వు నాకు ఊరికే కొలువు చేస్తావా, నీకేం జీతం కావాలంటే నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, అప్పుడు నాకు రాహేలుని ఇచ్చి పెళ్లి చెయ్యి అంటాడు. సరేనని చెప్పి లాబాను ఏం చేస్తాడు, 7 సంవత్సరాలు అయిన తర్వాత మోసం చేసి లేయాని పంపిస్తాడు రాహేల్ ప్లేస్ కి. ప్రాతకాలంలో లేచి మళ్ళా యాకోబు అడుగుతాడు లాబాని, నువ్వు నన్ను మోసం చేసావు, నాకు రాహేల్ని ఇవ్వలేదంటే అప్పుడు లాబాన్ అంటాడు, ఈమె వారం కూడా పూర్తి చేయి అంటాడు. వారం అంటే అక్కడ 7 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలుని పరిగ్రహించడం మనం చూస్తాం. అంటే ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఇప్పుడు దానియేలుకి 70 వారాలంటే ఫస్ట్ 7 వారాలు, తర్వాత 62 వారాలు, తర్వాత 1 వారం. 7 వారాలు అంటే 7 ఏళ్ల 49 సంవత్సరాలు. దాన్ని 7 వారాలు అంటాం. ఆ 7 వారాలు అంటే రాజైన అర్తహషస్త దేవాలయం పునర్నిర్మాణానికి ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అప్పటి నుంచి యెరూషలేము పునర్నిర్మాణం పూర్తి అయిపోయింది. క్రీస్తు పూర్వం 396లో. అప్పటి వరకు అర్తహషస్త ఆజ్ఞ నుంచి 2వ దేవాలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు 7 వారాలు అంటే 7 ఏళ్ల 49 సంవత్సరాలు. అది మొదటి భాగం. 70 వారాల్లో 7 వారాలు అంటే 49 సంవత్సరాలు అయినాయి. 70 వారాలంటే 70 × 7 490 సంవత్సరాలు వస్తాయి. 490 సంవత్సరాల్లో 49 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ 2వ దేవాలయంలో మనం దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు గ్రంథంలో మనకు రాజైన నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది కదా. ఆ కళలో ఒక విగ్రహం కనబడుతుంది. దానికేమో శిరస్సేమో బంగారు, అలాగే రొమ్ము భుజాలేమో వెండి, ఉదరము తొడలేమో ఇత్తడి, తర్వాత మోకాళ్ళు ఇనుము, పాదాలేమో మట్టి ఇనుము కలిసి ఉంటాయి. అలాగే వేళ్ళు కూడా 10 వేళ్ళు కూడా మట్టి ఇనుము కలిసినట్లుగా మనం చూస్తాం. అప్పుడు రాజు పిలిచి అడగతాడు దానియేలుని, ఏంటి ఈ సంగతి ఏంటి అంటే అప్పుడు దానియేలు ఆ ప్రవచన కళ భావాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే బబులోను సామ్రాజ్యం బంగారు శిరస్సు, ఆ బబులోను సామ్రాజ్యాన్ని సింహంతో పోల్చారు. అంటే వాళ్ళ క్రూరత్వానికి ప్రతీకగా ఉంది అది. అలాగే రెండోదేమో రొమ్ము భుజాలు వెండి, అదేమో మాదీయ పారసీక రాజ్యం. ఈ బబులోను రాజ్యం ఏమో నెబుకద్నెజరు బెల్షస్సరు పరిపాలన చేస్తే, మాదీయ పారసీక ఏమో దర్యావేషు కోరెషు పరిపాలన చేశారు. తర్వాత మూడోది ఉదరము తొడలు వచ్చి ఇత్తడి, అది అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండరు పరిపాలన చేశాడు. శిరస్సు బంగారు శిరస్సు నెబుకద్నెజరు వాళ్ళ సామ్రాజ్యాన్ని సింహంతో కంపేర్ చేస్తే, అలాగే మేడో పర్షియన్ సామ్రాజ్యమైన రొమ్ము చేతులు వెండి సామ్రాజ్యం, దాన్ని ఎలుగుబంటితో కంపేర్ చేశారు. అలాగే మూడోదైన అలెగ్జాండర్ ద గ్రేట్ సామ్రాజ్యాన్ని చిరుతతో కంపేర్ చేశారు. నాలుగోది వచ్చి రోమన్ సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యము మనము క్రీస్తుని సిలువ వేసిన సామ్రాజ్యంగా గుర్తిస్తాము. ఆ సామ్రాజ్యంలో కైసర్లు అంటే సీజర్లు పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళని డ్రాగన్ అంటే తెలుగులో మనము ఒక పెద్ద భారీ సర్పంతో కంపేర్ చేయొచ్చు. నోట్లో నుంచి అగ్ని వస్తూ ఉంటది దానికి. తిబెరి కైసర్ సమయంలో ప్రభు అయిన యేసు కైసర్ ద్వారా అయితే సిలువ వేయబడ్డా గాని అప్పుడు గవర్నర్ గా ఉన్న పిలాతు గారికి అధికారాన్ని ఇచ్చారు.
పిలాతు ప్రభువుకి సిలువ వేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రభువు సిలువ వేయబడ్డాడు. మనము కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో చూసుకుంటే మామూలుగా అయితే సిలువ వేయబడి చనిపోవాలి ఆయన, కాబట్టి ఆయన ఆ సమయంలోనే జన్మించడం మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 16వ వచనము సగంలో నుంచి, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అంటున్నాడు. అంటే ఆయన శరీరంలో కాళ్ళు చేతులు చీలలతోటి వాళ్ళు దిగ్గొడతారనే దానికి అది ప్రవచనంగా ఉంది, ముందుగా చెప్పారు. అయితే ఈ 4 రాజ్యాలు పరిపాలన చేసిన తర్వాత ప్రభు సిలువ వేయబడినంత వరకు కూడా, అంటే దేవాలయ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి, ఫస్ట్ మనం చూసినట్లుగా 7 వారాలు అయిపోయినాయి. అర్థశాస్త్ర ఆజ్ఞ ఇచ్చిన దగ్గర నుంచి హగ్గై ప్రవక్త ద్వారా మందిరం నిర్మింపబడేంత వరకు కూడా, అంటే జెరుబ్బాబెలు నిర్మించాడు. జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో మందిరం నిర్మించబడింది. అయితే ప్రభు ఎప్పుడైతే మరణిస్తాడో అక్కడ వరకు 62 వారాలు జెరుబ్బాబెలు మందిరాన్ని నిర్మించిన దగ్గర నుంచి ప్రభు మరణించేంత వరకు, అంటే సిలువ వేయబడేంత వరకు కూడా, సిలువ వేయబడి ఆయన పునరుద్ధానుడయ్యాడు అంతవరకు కూడా 62 వారాలు. 62 వారాలు అంటే 62 × 7 434 సంవత్సరాలు. ఇప్పుడు 490 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. 483 సంవత్సరాలు అయిపోయినాయి. కానీ 70వ వారం అంటే లాస్ట్ 7 ఇయర్స్ దేవుడు ఆపిపెట్టాడు. మనకు నాశనకరమైన హేయ వస్తువు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ సమయంలో ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుని సహోదరులని ఆయన దగ్గర పనిచేసే 4 జనరల్స్ కూడా చంపివేసి వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ ఆయన వచ్చి టోలమీ I సోటర్, ఆయనేమో ఈజిప్ట్ని ఆక్రమించుకుంటే, రెండో ఆయనేమో సెల్యూకస్ I నికేటర్, ఆయనేమో సిరియా, పర్షియా, మెసొపొతామియా రాజ్యాలను తీసుకుంటాడు. మూడో ఆయనేమో కాసాండర్ ఏమో గ్రీసు, మాసిదోనియా తీసుకుంటాడు. ఇంకా 4th వన్ ఏమో లైసిమాకస్, ఆయనేమో థ్రేస్, నెక్స్ట్ ఆసియా మైనర్ దేశాలను తీసుకుంటాడు. కానీ లైసిమాస్ ఏం చేస్తాడంటే సెల్యూకస్ I నికేటర్ తో తన రాజ్యాన్ని మింగిల్ చేసేస్తాడు. అంటే కలిపేస్తాడు. టోలమీ ఏమో టోలమిక్ రాజ్యాన్ని స్థాపిస్తే, సెల్యూకస్ I నికేటర్ ఏమో సెల్యూసిడ్ రాజ్యాన్ని స్థాపిస్తే, ఈయనేమో కాసాండర్ ఏమో ఆంటిగోనిడ్ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సెల్యూకస్ I నికేటర్ సంతానంలో ఆంటియోకస్ ఎపిఫానిస్ III అనే రాజు పరిపాలన చేశాడు. ఆయన కొడుకు పేరు ఆంటియోకస్ IV. ఆంటియోకస్ IV ఏం చేశాడంటే, రాజు కాకముందు, అంటే సెల్యూసిడ్ రాజ్యం నుంచి వచ్చాడు ఆయన ఆంటియోకస్ IV రాజు కాకముందు 10 సంవత్సరాలకు పైగా చెరసాల్లో ఉండొచ్చాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అక్కడ యూదుల మీద విరోధ భావాన్ని ఏర్పరచుకొని రోమీయుల పద్ధతులు ఆయన ఇష్టపడడం ప్రారంభించాడు. మెయిన్ గా ఏం చేశాడంటే, యూదులను అసహించుకోవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో, మనం ఇప్పుడు మన కుటుంబంలో మన కుటుంబంలో ఎవరైనా ఒకరిని హింసించారనుకోండి, కుటుంబానికి లేదా వాళ్ళ రక్త సంబంధికులకు కోపం వస్తుంది. అదే మన దేవుణ్ణి నిందించారనుకోండి, ఆ దేవుణ్ణి పూజించే ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఎక్కడున్న అందరికీ కోపం వస్తుంది. ఆ విధంగా అంటే యూదులకు కోపం తెప్పించాలని ముందుగా వాళ్ళు సున్నతి, మనకు అబ్రహాంకి దేవుడు చెప్పాడు కదా, నీకు నాకు మధ్య గుర్తుగా ఉండేటట్టు సున్నతి నిబంధనని పెట్టాడు. మనము అది ఆదికాండంలో చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయంలో 10వ వచనము, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఉన్న నిబంధన గుర్తు ఏంటంటే సున్నతి. ఆ సున్నతిని అలాగే వాళ్ళు సబ్బాత్ అంటే విశ్రాంతి దినాన్ని అమలు పరచారు. వాళ్ళ గేట్లన్నీ కూడా మూసేస్తారు, వ్యాపారాలు అవి చేయకూడదని చెప్పి. మనం అది నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. గేట్లన్నీ మూసేస్తారు, వాళ్ళు బరువైన పనులు చేయకూడదు. అసలు బయట కట్టెలు ఏరుకున్నా సరే అదొక పెద్ద అపరాధంగా భావించేవాళ్ళు. కానీ ఈ యాంటియోకస్ ఏం చేశాడంటే యూదులకి సున్నతి చేయకూడదని నిర్బంధించాడు, అలాగే విశ్రాంతి దినాన్ని పాటించకూడదని నిర్బంధించాడు. అప్పటికే వాళ్ళకి అసహ్యం అయిపోయింది ఆయనంటే. అయితే ఆయన్ని ఫస్ట్ ఏమో ప్రత్యక్ష దైవంగా భావించేవాళ్ళు అంట. అంటే ముందు మంచిగా నటించాడు, అందుకని ఎపిఫానిస్ అనే బిరుదుని ఇచ్చారు ఆయనకి. ఆయన్ని యాంటియోకస్ IV ఎపిఫానిస్ అంటారు. కానీ ఆయన చేసే అవకతవక వ్యవహారాలు, అస్తవ్యస్త కార్యాలను చూసి ఈ యూదులు ఆయన్ని పిచ్చివాడని పిలిచేవాళ్ళంట. పిచ్చివాడంటే ఎపిమానిస్ అనేవాళ్ళు. ఎపిమానిస్ అని పిలుచుకునేవాళ్ళు యూదులు. కాలక్రమేణా ఆయన ఏం చేశాడంటే ఆ దేవాలయంలో, యెరూషలేం దేవాలయంలో ఆయన గ్రీకు దేవతలను పూజించేవాడు. గ్రీకు దేవతల రాజు అయిన జూస్ అనే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి పూజ చేయమని బలవంతం చేసేవాడంట. ఒకరోజు ఏం చేశాడంటే యూదులకు అసహ్యమైన పందిని తీసుకొని వచ్చి బలిపీఠం మీద సమర్పించాడు. ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అది నాశనకరమైన హేయ వస్తువు. దాన్ని దానియేలు గ్రంథంలో చూడండి మీరని మత్తయి సువార్త 24లో ప్రభు మనకు చెప్పాడు. 24వ అధ్యాయంలో ఆయన అలా ఎప్పుడైతే చేశాడో అది యూదులలో మక్కబీయులు అని ఉన్నాడు. మత్తతీయ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు పేరు యూదా మక్కబీ. వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు దేవుని నిబంధనలన్నీ పాటించే కుటుంబం అన్నమాట అది. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళతో పాటు కొంతమంది సైనికులు చేరారు. యాంటియోకస్ ఎపిఫానస్ రాజ్యాన్ని నాశనం చేశారు వాళ్ళు. నాశనం చేసినప్పుడు ఈ యాంటియోకస్ ఎపిఫానస్ ఏం చేశాడు, ఒక 51 సంవత్సరాలకి పేగులలో క్యాన్సర్ వచ్చి చనిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత 7వ లాస్ట్ వారము అంటే లాస్ట్ 7 సంవత్సరాలు, దానియేలు 70 వారాల్లో మొదటి 7 వారాలు అంటే 49 సంవత్సరాలు అర్థశాస్త్ర మందిర నిర్మాణం నుంచి జెరుబ్బాబెలు మందిరం నిర్మాణం వరకు 49 సంవత్సరాలు అంటే 7 వారాలు. తర్వాత అక్కడ నుంచి ప్రభు వచ్చి చనిపోయి పునరుద్ధానుడైనంత వరకు 62 వారాలు. 62 వారాలు అంటే 483 సంవత్సరాలు. అక్కడికి 483 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ 49, తర్వాత 384. 49, 384 కలిపితే 483 సంవత్సరాలు. అయితే ఎప్పుడైతే ప్రభు చనిపోయిన తర్వాత యూదులు ఆయన్ని అంగీకరించలేదు, సిలువ వేశారు. ఇజ్రాయిల్ ఎవరు కూడా ఆయన్ని నమ్ముకోలేదు. ఆయన నిజమైన మెస్సయ్య అని వాళ్ళు అంగీకరించలా. వాళ్ళు ఇంకా కూడా మెస్సయ్య వస్తాడు మా కొరకు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడుదల చేస్తాడు అని చెప్పి వాళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తా నిజమైన మెస్సయ్య వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మన కొరకు, అంటే మధ్యలో అన్యజనులమైన మన కొరకు మనకు రక్షణ ఇచ్చేదానికి వారికి ఏం చేశాడంటే కఠిన హృదయం ఇచ్చాడు. మనకి ఆ వాక్యం ఎక్కడ ఉంటదంటే రోమా పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనంలో ఉంటది. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అంటున్నాడు. వాళ్ళ తొట్టుపాటు అంటే వాళ్ళు తొట్టుపడ్డారు ఆయన నిజమైన మెస్సయ్య కాదని. అదే మనకు ఆశీర్వాదకరంగా మలచబడింది అన్యజనులకు. ఇంకా నిజంగానే వాళ్ళు మెస్సయ్యను అంగీకరిస్తే ఇంకా ఎంత ఆశీర్వాదం ఉంటది అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే యేసు చనిపోయాడో, మరణించాడో, శిలువ వేసినప్పుడు ఆయన పంచగాయాలు తెలుసు కదా మనకు, శరీరం అంతా దేహం అంతా గాయాలు ఉన్నా సరే 2 కాళ్ళకి 2 చేతులకు ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది ఆయనకి. ఆ బల్లెపు పోటులో నుంచి రక్తము నీళ్లు కారడం మనం చూస్తాం.
రక్తము అంటే మనము కమ్యూనియన్ తీసుకుంటాం కదా, ప్రభు సంస్కార ఆరాధన, దానికి గుర్తు. నీళ్ళేమో వాక్యానికి గుర్తు. అంటే వాక్యంలో మనం ఉదక స్నానం చేయాలంటే బాప్తిస్మానికి గుర్తు అయి ఉంటున్నది. రక్తమేమో ప్రభు సంస్కార ఆరాధనకు గుర్తు అయితే, నీళ్ళేమో బాప్తిస్మానికి గుర్తు. మనం ఎప్పుడైతే బాప్తిసం పొంది ప్రభు సంస్కార ఆరాధన తీసుకుంటామో, అప్పుడు హవ్వ ఏ విధంగా ఆదాము ప్రక్కటెముక నుంచి వచ్చిందో, మనము కూడా ప్రభు గాయం నుంచి ఉద్భవించినట్లు దాన్ని పరిగణిస్తాం. అలాగే ఆదాము ప్రక్కటెముక తీసి దేవుడు హవ్వను చేసినప్పుడు ఆదాము ఎముకలలో ఒకటి కూడా విరగలేదు. అలాగే ప్రభు కూడా సిలువ వేయబడినప్పుడు ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు. అలాగే ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి ప్రభు ఎముకని ఏ విధంగా తీసాడో, ప్రభు కూడా మనము క్రిస్టియన్స్ చనిపోయామనే పదం వాడం, నిద్రించామనే వాడతాం. ప్రభువు కూడా నిద్రించినప్పుడు అంటే గాఢ నిద్ర కలిగినప్పుడు అంటే మరణించినప్పుడు ఆయన ప్రక్క నుంచి సంఘము ఉద్భవించింది. ఇద్దరు కూడా, ఆదాము తన భర్త నుంచి వస్తే వధువు సంఘం అంటే మనమందరం వధువు సంఘం. వధువు సంఘం కూడా క్రీస్తు ప్రక్క నుంచి ఏర్పడింది. వధువు సంఘంలో నంబర్ లేదు, దానికి ఎంతమంది అయినా చేరొచ్చు, ఒకరు ఇద్దరని కాదు. ఆ సంఖ్యకి పరిమితి లేదు అసలుకి. దేవుడు ఆది కాండంలో అబ్రహాంతో చెప్పాడు, ఎవరైనా చేరొచ్చు, సున్నతి ఎవరైనా పొందొచ్చు. నీ వెండితో కనబడిన వాడైనా, నీ ఇంటి పుట్టిన దాసుడైనా, ఎవరైనా నేను ఈ దేవుని నమ్ముకుంటాను అంటే అప్పుడు చేరొచ్చు, కాకపోతే సున్నతి చేసుకోవాలా. అలాగే ఈ వధువు సంఘంలో చేరే వాళ్ళు ఏంటంటే తప్పకుండా బాప్తిసం పొందాలి, ఏసే నిజరక్షకుడు అని బహిరంగంగా ఒప్పుకోవాలి. కేవలం ఒప్పుకొని హృదయ అంతఃకరణంలో క్రీస్తుని ప్రతిష్ఠ చేసుకోకపోతే వాళ్ళు వధువు సంఘం కాదు. మనం మందిరంలో చూస్తా ఉంటాం, అనేకులు వస్తా ఉంటారు, కానీ క్రీస్తు హృదయంలో ఉండరు. అంటే వాళ్ళకి రక్షణ నిశ్చయత ఉండదు. రక్షణ నిశ్చయత లేని వారు వధువు సంఘంలో చేరరు. మనకు మందిరంలో కొన్ని వేల మంది ఉన్నా సరే వాళ్ళల్లో రక్షణ నిశ్చయత ప్రతి ఒక్కరికి ఉండదు. ఎవరికి రక్షణ నిశ్చయత ఉంటుందో వాళ్ళు మాత్రమే వధువు సంఘమై ఉన్నారు. అయితే ఈ వధువు సంఘము చేర్చబడిన తరువాత మనకేమవుతుందంటే, తర్వాత 62 వారాలు పూర్తయిపోయినాయి అక్కడికి. ఇంకా చివరి వారము 7 సంవత్సరాలు ఉంది. ఆ చివరి వారాన్ని మనము శ్రమల కాలంగా, అంత్యకాలంగా గుర్తిస్తాం. ఆ శ్రమల కాలంలో 3వ ఆలయం నిర్మించబడాలి. అంటే ఏడవ వారం, 70వ వారం. 70వ వారం అంటే చివరి వారం స్టార్ట్ అవ్వాలంటే మనకు 3వ మందిర నిర్మాణం పూర్తి అవ్వాలి. మనము సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇది హైఫర్ అంటే ఆవు దూడ. ఆవు దూడ అంటే ఆవు వేరు, దూడ వేరు, సపరేట్ కాదు. ఆవు దూడ అంటే ఆవు యొక్క దూడ, ఆవే అది, కానీ ఇంకా పిల్లలు పెట్టని దూడ. పిల్లలు పెట్టని దూడ కాబట్టి ఆవు దూడ అన్నారు. అంటే యవ్వన వయసులో ఉన్న దూడ అది, ఆవు దూడ. మన ప్రభు ఏ విధంగా యవన వయసులో మరణించాడో అదే విధంగా మంచి యవన వయసులో ఉన్న ఆవు దూడను తీసుకొని దానికి శిబిరము వెలుపట దహించి ఆ బూడిదని జాగ్రత్త చేయాలి. ఆ బూడిదని జాగ్రత్త చేసేటప్పుడు దాన్ని కాల్చేయాలి మొత్తం, అసలు ఏమి తీయకూడదు. మామూలుగా మనం దహన బలి ఇచ్చేటప్పుడు చర్మము ఒలిచి తల, కాళ్ళు, ఆంత్రాలు, కాలేమో సపరేట్ చేస్తాం, అలా సపరేట్ చేయకూడదు. ఈ హైఫర్ ని మొత్తం కాల్చేయాలి, బూడిద చేయాలి. ఆ బూడిద చేసేటప్పుడు దాంట్లో ఏమేయాలంటే ఎర్రని నూలు, హిస్సోపు, అలాగే దేవదారు కర్ర వేయాలి. దేవదారు కర్ర దేనికి సాదృశ్యం అంటే స్థిరత్వానికి, స్థిరంగా ఉంటది దేవదారు కొయ్య. అలాగే హిస్సోప్ ఏమో పవిత్రపరిచేదానికి. మనకు దావీదు కూడా ప్రార్థన చేస్తాడు కదా దేవునితో, పాపం చేసినప్పుడు నా పాపం పోనట్లు హిమంతో నన్ను శుద్ధి చేయి, హిస్సోపుతో నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేస్తాడు. హిమంతో నన్ను కడగమంటాడు. అట్లా హిస్సోపు శుద్ధి చేసేదానికి, ఎర్ర నూలేమో యేసు రక్తానికి సాదృశ్యమైంది. ఇప్పుడు కేవలం హిస్సోపు, ఎర్ర నూలు వేస్తే దానికి బూడిద రాదు, దేవదారు కూడా యాడ్ అవ్వాలి దానికి, అంటే స్థిరంగా ఉండాలి. దేవుని రక్తం మనలో పని చేసినప్పుడు మనము స్థిరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెడ్ హైఫర్ని ఎప్పుడైతే కాల్చి బూడిద చేస్తారో దాన్ని ఒక నీళ్ళల్లో, అది అవసరమైన బూడిదని పాళయానికి వెలుపల భద్రపరిచి అవసరమైనప్పుడు దాన్ని వాటర్లో యాడ్ చేసి, యాజకుడు ఏం చేస్తాడంటే ఎవరైనా నర శవాన్ని ముట్టడం వలన అపవిత్రుడైతే వాళ్ళ మీద స్ప్రింకిల్ చేస్తాడు, చల్లుతాడు.
ఇప్పుడు యూదులకి దేవాలయ నిర్మాణం నిర్మించిన తర్వాత, వాళ్ళు బలి అర్పించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఎర్రని పెయ్యి అవసరం. ఎర్రని పెయ్యి ఆల్రెడీ దొరికింది వాళ్ళకి, మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు తెప్పించుకున్నారు కూడా ఎర్రని పెయ్యలు. కళంకము మచ్చ ఏమీ ఉండకూడదు, దానికి మంచి యవన వయసులో ఉన్న పెయ్యి అయి ఉండాలి. మన ప్రభువు కూడా ముడత మచ్చ లేకుండా ఎలా ఉన్నాడో అలాగా ఉండాలి అది. దానికి సాదృశ్యంగా ప్రభువు మనకు బలి అయ్యాడు, మనల్ని కూడా అలా ఉండమంటున్నాడు. ముడత మచ్చ కళంకం అట్టడిది ఏదైనా ఉండకూడదు వధువు సంఘానికి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనలో ఏదైనా పాప అపరాధ భావం ఉంటే మనం తొలగించుకోవాలి. ఎప్పుడైతే ఈయన లాస్ట్ 7 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి స్టార్ట్ అవుతాడు, బయలుదేరతాడు. అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఐక్యం అవుతాయి, ఒక ఒప్పందానికి వస్తాయి. క్రీస్తు విరోధి ఎప్పుడైతే వస్తాడో తాను మంచివాడుగా నటిస్తాడు. ప్రపంచ దేశాలందరితో యాంటియోకస్ ఎపిఫానెస్ ఎలా నటించాడో స్టార్టింగ్ లో, అలా వీడు కూడా నటిస్తాడు. నటించి ఒక రాజ్యాతి నేత అయి ఉండొచ్చు. వాడు ఏం చేస్తా అంటే మంచిగా ప్రపంచమంతా శాంతి 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 అన్నట్లు హృదయంలో ఏమో వేరే పెట్టుకొని పైకి శాంతిని ప్రకటిస్తాడు. ప్రపంచంలో అన్ని దేశాలు అతనితో ఒప్పందం చేస్తాయి. ఇజ్రాయేలీలు కూడా మా కొరకు రానయ్యున్న మెస్సియా ఈయనే అని చెప్పి ఒప్పందం చేస్తారు. ఇజ్రాయేల్ దేశం ఎప్పుడైతే వాళ్ళతో ఒప్పందం చేస్తుందో, వాళ్ళ డాక్యుమెంట్ మీద సైన్ చేస్తుందో, అప్పటి నుంచి ఈ చివరి వారమున 70వ వారం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ 70వ వారాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేశారు. 3.5 సంవత్సరం ఒకటి, 3.5 సంవత్సరం ఒకటి. అది మనకు దానియేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఉంటది. దానియేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఉంది. కాలములు అర్ధకాలం అని ఉంది. కాలం అంటే 1 సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, అంటే హాఫ్ ఇయర్, 3.5 years. లాస్ట్ వారము 7 years అయితే దాన్ని 3.5 year గా డివైడ్ చేశారు. అంటే 1260 రోజులు 1260 రోజులు, లేదా 42 నెలలు 42 నెలలు. మొదటి 3.5 years క్రీస్తు విరోధి మంచివాడిగా నటిస్తాడు, ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడుగా. అబ్బా మా కొరకు వచ్చిన మెస్సియా ఈయనే అని ఇశ్రాయేలు నమ్ముతారు. అయితే ఒక సమయంలో యాంటియోకస్ ఎపిఫానెస్ ఎలా చేశాడో అలాగే వీడు కూడా కరెక్ట్ 3.5 సంవత్సరాల తర్వాత నేనే దేవుణ్ణి అని చెప్పి వాడి విగ్రహాన్ని పెట్టుకొని పరిశుద్ధ దేవాలయంలో, అంటే 3వ మందిరం అప్పటికి నిర్మిస్తారు. చివరి వారంలో అంటే లాస్ట్ 70వ వారంలో ఆలయాన్ని నిర్మిస్తారు. కాబట్టి ఆ ఆలయంలో పందిని బలిస్తాడు. ఎందుకంటే యూదులకి హేయమైన జంతువు పంది, అది బలిస్తే వాళ్ళకి అసహ్యత ఏర్పడుతుంది. కాబట్టి బలిస్తాడు. ఎప్పుడైతే వాడు పందిని బలిస్తాడో అప్పుడు ఇజ్రాయేల్ తెలుసుకుంటాడు, వీడు నిజమైన మెస్సియా కాదు అని తెలుసుకుంటారు. వాడి మీద తిరగబడతాడు. అప్పుడు వాడు యూదుల్ని హింసించడం స్టార్ట్ చేస్తారు. ఈ 70వ వారంలో ఇశ్రాయేలుకి మారు మనసు ఇస్తాడంట ప్రభు. ఇచ్చిన తర్వాత మనము ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథానికి వెళ్తే లాస్ట్ 3.5 సంవత్సరము 3.5 సంవత్సరము మహాశ్రమల కాలం. మనం అనుకుంటాం మేము వెళ్ళిపోతామని, మనం ఉండాలి. అప్పుడు మనం జీవించి ఉంటే ఉండాలి. ఉండి అపవాది శక్తులతో పోరాడే కృప దేవుడు మనకే ఇచ్చాడు. దేవుడు అయితే పోరాడాడు, మనకు చెప్పాడు, వధువు సంఘానికి అధికారం ఇచ్చాడు. మోషే ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు, ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు మోషే దేవునికి మొర్ర పెడతాడు, యెహోవా దేవునికి. అప్పుడు దేవుడు అంటాడు, నాకెందుకు మొర్ర పెడతావు, నువ్వు సాగిపో, కర్రని సముద్రం వైపు చాపు, నువ్వు చేయాల్సిన పని అదని చెప్తాడు. అట్లాగే అపవాది శక్తులతో పోరాడే పని చివరి సమయంలో మనది, దేవునిది కాదు. దేవుడు అధికారాన్ని మనకి ఇచ్చేశాడు. ఆయన ఎప్పుడైతే మనం వధువు సంఘంలో చేరేమో వధువు పనిది, వధువు చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు 70వ వారం గతించిన తర్వాత మనము ప్రకటన 16వ అధ్యాయం చూస్తే 13వ వచనం 16-13. మరియు ఆ ఘటసర్పం నోట నుండి, క్రూరమృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్లి హెబ్రీ భాషలో హార్మిగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా తృప్తదేవుడు ఉన్నాడో అపవాదికి కూడా తృప్తం ఉన్నాడంట. ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త,
వీళ్ళు ముగ్గురు నోట్లో నుంచి కప్పలు వస్తున్నాయంట. అంటే అవి దయ్యముల ఆత్మలు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? దేవునికి విరోధంగా లోకంలో ఉన్న రాజులందరినీ పోగు చేస్తున్నారంట. పోగు చేస్తే అప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూస్తే మనము తెల్లని గుర్రము దాని మీద కూర్చున్నవాడు, ఆయన సత్యవంతుడు, అగ్ని జ్వాల వంటి కన్నులు, ఆయన శిరస్సు మీద కిరీటాలు ఉన్నాయి, రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకొని ఉన్నాడు, దేవుని వాక్యం అనే పేరు ఆయనకు పెట్టబడి ఉంది. అంటే ఆయన యేసు, ప్రభు అయిన యేసు ఏం చేస్తాడంటే ప్రకటన 19వ అధ్యాయము 19వ వచనంలో, మరియు ఆ ఎర్రని గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. వాళ్ళందరూ కూడా ప్రభువుతో యుద్ధం చేయాలని, అంటే ఎప్పుడంటే ఇది 70వ వారం తర్వాత యుద్ధం చేయాలని చెప్పి 70వ వారం చివరి దినాల్లో దాదాపుగా వాళ్ళందరూ కూడా భూరాజులు అందరు సేనలు అందరు కూడారంట. వాళ్ళు కూడుకొని, మనము తెలుసు కదా 666 ముద్ర వేసుకోమని బలవంతం చేస్తారు. క్రయ విక్రయాలు ఏమి ఉండవు. ఎప్పుడైతే 666 ముద్ర వేసుకోవాలని బలవంతం చేస్తారో కొంతమంది లొంగిపోయి వేసుకుంటారు. ఆ లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే వేసుకుంటారో అప్పుడే వారిలోకి అపవాది హృదయం ప్రవేశిస్తుంది. అపవాది కార్యకర్తలుగా వాళ్ళు మారిపోతారు. మనకు ఆహారం లేకపోయినా, ఏమి లేకపోయినా, ఎంత లేమైనా సరే మనం ఆ ముద్ర వేసుకోకూడదు. 666 కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేస్తారు వాళ్ళైతే బలవంతం చేస్తారు కానీ తీసుకుపోయి మన చెయ్యి తీసుకుపోయి ఆ కింద స్కానర్ దగ్గర పెట్టరు. మనమే వేసుకునేటట్లుగా వాళ్ళు ప్రేరేపిస్తారు, అపవాది సైనికులుగా. మనం వేసుకోకూడదు. ప్రభు ఏం చేశాడంటే ప్రకటన గ్రంథం 19:20లో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారు మాంసమును పక్షులను కడుపారా తినేను అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ అపవాది త్రిత్వంలో అబద్ధ ప్రవక్త, క్రూర మృగము ఇద్దరు కూడా గంధకాలతో మండే గుండంలో ప్రాణాలతో వేయబడ్డారు. దేవుని నోటి నుంచి వచ్చే ఖడ్గం అంటే వాక్యం అనే ఖడ్గం చేత దేవుడు వాళ్ళని జయించడం మనం చూస్తాం. అయితే అపవాది వేయబడలేదు, అపవాది అలాగే ఉన్నాడు. అది మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవుగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మటి వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలను. అంటే మనకు 1000 ఏళ్ల పాలన ఇది. ఎప్పుడైతే అబద్ధ ప్రవక్త, క్రూర మృగము పాతాళంలో వేయబడతారో, అదే అగ్నికుండంలో వేయబడతారో, అప్పుడు అపవాది మాత్రము 1000 సంవత్సరాల వరకు అగాధంలో మూసివేయబడతాడు. ఆ 1000 సంవత్సరాలకు మనకు 1000 ఏళ్ల పాలన ఉంటది. అప్పుడు ఎలా ఉంటుందో మనకు యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ఉంటది. మనకు యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో చాలా ఉన్నాయి, కొన్ని చెప్తాను. 25వ వచనము, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహం ఎద్దు వల్లే గడ్డి తిను. అంటే అన్ని శాకాహార జంతువులు అయిపోతాయి. ఆదాం హవ్వ ఈడెన్ గార్డెన్ లో ఉన్నప్పుడు ఎలా జరిగిందో అలా జరుగుతుంది అన్నమాట. తర్వాత వాడిని విడిచిపెడతారు. విడిచిపెట్టినప్పుడు వాడేం చేస్తాడంటే 7వ వచనము ప్రకటన 27, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అన్నంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఈయనేం చేస్తాడంటే ఈ 1000 ఏళ్ల పాలనలో ఎవరు పరిపాలన చేస్తారంటే 20వ అధ్యాయం ప్రకటన 24వ వచనంలో ఉంది మనకు.
ఆ క్రూరమునైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ ఎందు కాని చేతులు ఎందు కాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. రాజ్యం ఎవరు చేస్తారంటే శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారంట. వచ్చి క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడినప్పుడు వాడి సమయం తక్కువగా ఉందని లోకమంతా సంచారం చేస్తాడంట. ముందైతే క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఓన్లీ రాజుల్ని మాత్రమే సేకరిస్తే వీడేం చేస్తున్నాడంటే లెక్కకు ఇసుక రేణువులు, లెక్కకు సముద్రపు ఇసుక వల్లే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరుస్తాడంట. ఏ విధంగా అయితే పరలోకంలో 1/3 అపవాదితో చేరాడో అదే విధంగా ఇంకా అపవాది క్రియలను అనుసరించే ప్రజలు ఏం చేస్తారంటే గోగు మాగోగు అంటే అది పేరు కాదు, అది ప్రజల సంఖ్యకి అది ఒక గుర్తు. గోగు మాగోగు అంటే సముద్రపు ఇసుక రేణువులంత మంది అనేదాన్ని. మనకి హెచ్కేల్లో ఒక గోగు ఉంది, గోగు రోషు మెషకు అవి కాదు. అక్కడున్న గోగు ఏమో అధిపతి. మనకు ప్రకటన గ్రంథంలో ఉన్నది ప్రజలు మాత్రమే. ఈ ప్రజలు ఏంటంటే 1000 సంవత్సరాల కాలంలో కూడా దేవుని నమ్మరు. 1000 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు అపవాది ఉండడు. అయినా సరే అప్పుడు కూడా ప్రభువుని నమ్మరు. వాళ్ళు నమ్మకుండా అపవాదితో చేరి యెరూషలేమును ముట్టడిస్తారంట. వాళ్ళు ఎప్పుడైతే ముట్టడిస్తాడో దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి వాళ్ళందరినీ దహిస్తుంది. ఈ అపవాదిని అగ్ని గంధకంలో గుండంలో వేస్తారు. ఆల్రెడీ అక్కడ క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. ఈ అపవాది కూడా వాళ్ళతో చేస్తారు. టోటల్ గా అపవాది సాతాను త్రిత్వము అగ్ని గంధకముల గుండంలో పడతారు. మనం ఆ విధంగా చేయకుండా ఉండాలంటే ఎల్లవెళ్ళ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ హృదయంలో రక్షణ నిశ్చేత కలిగి ఉండాలి. మన రక్షణ నిశ్చేత పోగొట్టుకోకూడదు. మంచి అవకాశం ఇచ్చిన బాబీ గారికి అలాగే సహవాసంలో ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అంత్యకాలములలో జరగబోయే విషయాలను అంతకుముందు చరిత్ర ఆధారంగా మరి చాలా చక్కగా వివరించారు. మీరు కూడా చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి దయచేసి మరొకసారి ఈ మెసేజ్ మీరు యూట్యూబ్ లో పెట్టినప్పుడు వినాల్సిందిగా కోరుతున్నానండి. 2-3 సార్లు వింటే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఆ 70 వారాలు ఆ వివరణ అదంతా మరొకసారి వింటే మీకు అర్థమవుద్ది. మరి చాలా చక్కగా మనకు వర్తమానం అందించిన ప్రసీద గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపయు కనికరములు కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మరి తండ్రి సందేశాన్ని ఇవ్వడానికి మరి అమ్మగారు ప్రసీద గారిని మీరు ఆశీర్వదించారు, మీకు దీవించారు. స్తోత్రాలు. అద్భుతమైనటువంటి ఆలోచన మరి విధానాన్ని సరళంగా ధారాళంగా చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడి మరి తండ్రి మరి రెహబాము ఆ పరిస్థితులు వాటన్నిటిని అంత్యక్రీస్తు అంత్య శత్రువు మరి తండ్రి దాంట్లో ఉన్నటువంటి విధి విధానము మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు మరి ప్రభు ఇక సిలువలో కార్చినటువంటి రక్తము నీరు దీనికి సాదృశ్యంగా ఉన్నటువంటి మాట ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచనను కలుగజేసేటువంటి మాట. మరి తండ్రి మరి నిజంగానే మీ ప్రేమ సల్లారదు, మీ ప్రేమ అపరిమితమైనది, మీ ఆలోచనలు మీ ఉద్దేశం మా పట్ల మరి ఇర్మియా చెప్పినట్లు ఎంత మాత్రం హానికరములు కావు. కనుక తండ్రి వాటిని ధ్యానించే విషయంలో వాటిని పట్టుకునేటువంటి విషయంలో శ్రద్ధ కలిగి మరి పరిస్థితులు ఏమున్నా, ఎన్ని ముద్రలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రపంచం ఏకమైనా మరి తను ఏది జరిగినా సరే మరి ధైర్యంగా రక్షణను జాగ్రత్తగా పట్టుకోవాలనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమ్మగారిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, పరిచయాన్ని ఆశీర్వదించండి. అదేలాగనే మా తండ్రి ఈ ఉదయ కాలంలో మా కొరకు చేరి వచ్చి ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రార్థనా వీరులను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. అలాగేనైనా మరి ఈ యొక్క వర్తమానాలు వినడానికి, ఈ సందేశాన్ని మేము వినడానికి ఈ యొక్క అవకాశాలు మాకు కల్పిస్తున్నటువంటి యొక్క కోర్ మీటింగ్ అంటే సభ్యులను పెద్దలందరినీ కూడా ఆశీర్వదించి కృపలో బలపరచండి. అయ్యా మరి తండ్రి మీ సన్నిధిలో ఈ అంత్యకాలంలో బలపరిచేటువంటి ఖడ్గం లాంటి మాటలు మాకు లేకపోతే ఈ అనేకమైనటువంటి కల్లోలములు కలవరములు బయలుదేరి ఉంటున్నవి.
మరి తండ్రి ఈరోజు వాక్య సందేశంలో చూస్తే ఇండైరెక్ట్ గా ఒక వ్యక్తి మరి తండ్రి మమ్మల్ని పరిపాలించే వ్యక్తి ప్రతి దేశంలోనూ కాంటాక్ట్ అవుతూ ఆయన ఉద్దేశాన్ని బయలుపరిచి నిగూఢంగా ఒక సంగతిని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతా ఉంది. మరి ఏదేమైనా సరే తండ్రి, మనుషులు రాజ్యములు మీ ఎదుట నిలవలేవు. మరి దాని ప్రవచనము 2వ అధ్యాయం 44 వచ్చిన ప్రకారంగా మరి తండ్రి ఆ రాజ్యము దాన్ని వారికి చెందిన వారికే సంబంధించినది, అది యుగయుగములు నిలుస్తుందని మీరు వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. పరిస్థితులు ఏదైనా సరే వాటిని అన్నిటిపైన అధిగమించి మిమ్మల్ని తండ్రి ఎదుర్కొనే బిడ్డలను, ప్రేమించిన బిడ్డలను, మరి కష్ట నష్టాల్లో కొన్ని కూడా మీ రక్షణ పాత్రను ఎత్తుకున్న వారిని తప్పక కాపాడతామని మంచి అభయ సూచకమైనటువంటి సంగతులను అమ్మగారి ద్వారా మాకు వివరించారు. మీకు స్తోత్రాలు. మరి తండ్రి, మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విన్నారు. మరి ఇంకొకసారి ఈ మాటలు విని మరి అందులో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని మరి తను చక్కగా ధ్యానించడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి, మరి 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి మాటలో కూడా చాలా విషయాలు మేము గ్రహించవలసి ఉంటున్నది. మరి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాటి విషయంలో అవునా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. కనుక తండ్రి, మేమందరం కూడా శ్రద్ధ కలిగి మరి సరైనటువంటి బాటలో నిలబడి క్రమం లేక నిబ్బరముగా నిదానముగా మీ ముందు నిలబడ దేశానికి స్తోత్రం. అయ్యా అమ్మా తండ్రి, మీ సన్నిధిలో చేరి వచ్చున్నాం. ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి వారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి, యుద్ధ వాతావరణాన్ని సమాధానపరచండి. పరిస్థితులు అధిగమించక ముందే మనుషుల అవసరాలలో ఇబ్బందులు పడుతుంటుండగా మీ కృపా సాన్నిధ్యం ఉంచండి. అలాగే తండ్రి, శాంతి సమాధానాలను నెలకొల్పమని వేడుకుంటున్నాం. ఎంతో మంది తండ్రి, చిన్న బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, ముసలు అనేకమైనటువంటి విపత్తులకు గురి అవుతుంటుండగా మరి తండ్రి, మరి ఆ పరిస్థితులు మీ దృష్టిలో ఉంటున్నాయి. వాటి విషయంలో న్యాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయ్యా, మరి ఏది ఏమైనా మీ చిత్తాన్ని జరిగించుకుంటూ మమ్మల్ని మీ యొక్క ప్రేమ చేత ఆయుధపరుస్తూ సిద్ధపరుస్తూ ముందు కొనసాగించడానికి మీరు చూపిన కృపకే వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకోండి. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యం ఎలా ప్రార్థించిన వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి మరియు నిరంతరము నీవేనవి. ఆమేన్. అంత్యాసనం చేసుకుంది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరి మీదను ఈరోజు వాక్య పరిచర్య పంచినటువంటి అమ్మగారు మన తోడుగా ఉండి మరి నిరంతరము ఆయన యొక్క మాటలతో నింపి మన హృదయాలకు సమాధానం ఇస్తూ ఈ కలవరంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం కలిగించి ఆయన కృపలో మనల్ని వర్ధిలింపు చేయనుగాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. వందనాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన ప్రసిద్ధ సిస్టర్ కి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. రేపటి గుడ్ ఫ్రైడే ఆరాధనకు అందరము సిద్ధపడదాం. థ్యాంక్ యూ అండి. జాయిన్ అండి. మీ అందరికి కూడా వందనాలండి.